అండ్ నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంటకం వచ్చేసి బెండకాయ తోటకూర ఫ్రై అండి. బెండకాయ తోటకూర ఫ్రై. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో బెండకాయలు తీసుకోండి, ఒక మీడియం సైజు కట్ట తోటకూర. మీరు మామూలు బెండకాయ వేపుడు చూసుంటారు, తోటకూర వేపుడు చూసుంటారు. రెండు మిక్సింగ్ వేపుడు అనేది నేను చేస్తానండి. చాలా బాగుంటుంది. వైట్ రైస్లోకి, చపాతీ పులక కూడా మంచి కాంబినేషన్. మనం ఇప్పుడు వంట మొదలు పెట్టేసుకుందాం. ఇదిగోండి, తోటకూర బెండకాయ ఫ్రైకి మనం ఒక మూగుడు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మంచి పెద్ద మూగుడు ఒకటి పెట్టుకోండి. ఫ్రై కాబట్టి వేగాలి. మూగుడు వేడెక్కిన తర్వాత 2 గరిటెలు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలి. ఈ బెండకాయ ముక్కలను వేయించుకుందాం. చక్కగా ఫ్రై అయిపోవాలండి బెండకాయ ముక్కలు. బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. మనం చేయబోయేది తోటకూర బెండకాయ ఫ్రై అండి. ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకోండి, మగ్గుతాయి తొందరగా. ఒక 1/2 స్పూన్ పసుపు, వేసుకొని చక్కగా మగ్గాలి. నూనె బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. బెండకాయ ముక్కలు ఎంతవరకు మగ్గినా చూద్దామండి. చక్కగా మగ్గినాయండి. మనం ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇదే మూపిట్లో ఒక 2 గరిటెల ఆయిల్, చిద్దకొట్టు పెట్టుకున్న చిన్న రెబ్బలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి, ఒక 2 రెబ్బలు కరివేపాకు, వేసుకొని చక్కగా వేయించుకోవాలండి. ఇందులోనే ఒక 2 రెబ్బలు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు, వేసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న తోటకూరని ఇందులో యాడ్ చేసుకున్నాం. కొని పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి. ఈ ఆకు మగ్గిన తర్వాత మనం బెండకాయ ముక్కలు మనం లైట్గా ఫ్రై చేసుకున్నాం కదండి, అప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే 2 ఒకేసారి వేసుకోకూడదు. బెండకాయలు కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి, ఒక 1/2 స్పూను. దీన్ని కూడా ఒక 1/2 స్పూను చూసుకొని వేసుకోవాలండి. తోటకూరకి ఎక్కువ ఉప్పు పట్టదు.
ఈ ఆకు 5 నిమిషాలు మగ్గిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్నాం కదండి, ఫ్రై చేసుకున్నాం కదా బెండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాం. చక్కగా ఫ్రై చేసుకుందాం. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు లంచ్ బాక్స్లోకి చాలా ఇష్టంగా తింటారండి. ఆరోగ్యానికి చాలా మంచిది తోటకూర బెండకాయ ఫ్రై. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన తోటకూర బెండకాయ ఫ్రై. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఇష్టంగా తినే ఆరోగ్యకరమైన తోటకూర బెండకాయ ఫ్రైని మీరు కూడా తీసుకొని చక్కగా వేడివేడి అన్నం వడ్డించుకోండి. ఒక అన్నం అనే కాదండి, చపాతీ పులక దేనికైనా మంచి కాంబినేషన్ ఇది. ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా చేసుకుంటానండి. వంటకానికి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లైక్ కొట్టండి ప్లీజ్.